సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మిమ్మును భావింపవలెను. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచుకరువు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుందును. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. నేను మిమ్మును ప్రదానము చేసి తిని, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. మనము అలయక మేలు చేసితమే తగిన కాలమందు పంట కోతుము. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయునై ఉన్నది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను.
అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చెయ్య శక్తిగల దేవుడు. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు. ఆయన నిరంతరము ఉన్నవాడు. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నీతిమంతుని విజ్ఞాపనము మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదను. భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా
సంచరించుదురు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఆయనే తన గుడారము వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. జీవజలముల బొగ్గ ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువును తుడిచివేయును. ప్రభువునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నందుదురు. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయనకు ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతములై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల మొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.